వధువు వరుడితో పాటు తన తల్లిదండ్రులు ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. పెళ్లి మండపానికి ఊరేగింపుతో వచ్చిన పెళ్లి కొడుకు మెడలో అందరి ముందు మాల వేసింది. 7 అడుగులు కలిసి నడిచింది. అతిథులు అక్షింతలు వేసి వాళ్ళిద్దరిని ఆశీర్వదించారు. అందరి ముందు డీజే పాటలకు పెళ్లి కొడుకు పక్కనే నిలబడి డాన్సులు వేసింది. జంట చూడముచ్చటగా ఉందని అందరూ ఆనందపడ్డారు. ఇక ఇక్కడతో సీన్ కట్ చేస్తే అందరి ముందు పెళ్లిలో ఎంతో జోష్గా ఉన్న ఆమె అలసిపోయి అందరూ పడుకున్న సమయంలో ఇంటి నుంచి జంప్ అయింది. తెల్లారిన తర్వాత లేచి చూస్తే పెళ్లి కూతురు లేకపోవడంతో అంతా గందరగోళం మొదలైంది. రాత్రి పెళ్లి కావటంతో ఉదయం లేచి భర్త చేయి పట్టుకొని అత్తగారింటికి వెళ్లాల్సిన పెళ్లి కూతురు కాస్త కనిపించకపోవడంతో ఆమె కుటుంబీకులతో పాటు పెళ్లి కొడుకు కూడా చుట్టుపక్కల గంటల తరబడి వెతికారు. అయినా కానీ ప్రయోజనం లేకపోవడంతో పెళ్లి కూతురు లేకుండా అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకోగా స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే పల్లవి, సునీల్ కుమార్ల వివాహం 3 నెలల క్రితం ఖరారైంది. ఈ నెల 18న వారి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వరుడు 90 మంది బంధువులతో కలిసి బారాబంకీలోకి వధువు ఇంటికి ఊరేగింపుగా వెళ్లారు. పెళ్లి తంతు యథావిధిగా జరిగింది. వధువర్లు దండలు మార్చుకున్నారు. జయమాల కార్యక్రమం సందర్భంగా వధువు వరుడి ముందే ఫుల్గా డాన్స్ చేసింది. వధువర్ల ఆనందం చూసి కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషించారు. వారు కలకాలం హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా దీవించారు. అయితే తర్వాతి రోజున విధేయ వేడుకకు సన్నాహాలు ప్రారంభమవుతుండగా వధువు పల్లవి కనిపించకుండా పోయింది. మొదట ఆమె సమీపంలోనే ఉందని కుటుంబ సభ్యులు భావించారు. కానీ 2 కుటుంబాలు గంటల తరబడి తీవ్రంగా వెతుకుతూనే ఉన్నాయి. మధ్యాహ్నం దాటినా ఆమె జాడ తెలియకపోవడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. వధువు ఆచూకీ తెలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలం కావడంతో చివరకు వరుడు తన కుటుంబంతో కలిసి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ తర్వాత వధువు కుటుంబంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వధువు తన లవర్తో వెళ్లిపోయి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లి వేడుక తర్వాత అందరూ ఆదమరిచి నిద్రపోతున్న తరుణంలో వెళ్లిపోవాలని ఆమె ప్లాన్ చేసి ఉండవచ్చు అని పోలీసులు భావిస్తున్నారు. వధువు మొబైల్ ఫోన్, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆమె జాడ కనుక్కునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. యువతి కదలికలను తెలుసుకోవడానికి మొబైల్ ఫోన్ లొకేషన్లు, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇక మొత్తానికి పెళ్లయ్యే వరకు ఎవరికి కొంచెం కూడా అనుమానం రాకుండా సరదాగా ఉండి డాన్సులు చేసిన పెళ్లి కూతురు ఇంత పెద్ద ట్విస్ట్ ఇస్తుందని ఆమె తల్లిదండ్రులతో పాటు ఎవరూ కూడా అస్సలు ఊహించలేదు. మరోవైపు పెళ్లి కూతురు షాక్ ఇవ్వడంతో నివ్వెరపోయిన ఆమె కుటుంబం అందరి ముందు తలదించుకునే పరిస్థితులు తలెత్తాయి.